స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఆహార కొరతతోని లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. అలాంటి నుండి ఈనాటి వరకు భారతదేశం క్రమక్రమేణా వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ అనేక చర్యలు తీసుకున్నది. ఆ రోజు గోధుమ పిండి పంపిణీ, గోధుమలు పంపిణీ, జొన్నలు పంపిణీ చేసి ప్రజల యొక్క ఆకలిని తీర్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాను రాను క్రమక్రమేణా ఈనాడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలు 3 పూటల కడుపు నిండా భోజనం తినాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే అవి పందులకు, కుక్కలకు, కోళ్ల ఫారాలకు అమ్ముకునే పరిస్థితిని వద్దు, ఇచ్చే బియ్యము నాణ్యమైన బియ్యం ఇస్తే వారి ఇంటిలో తినాలి, వాళ్ళు పని చేసుకొని బతకాలనే సదుద్దేశంతో సన్న బియ్యము రేవంత్ అన్న ఇస్తుంటే ఇవాళ సుమారు 2 కోట్ల చిల్లర ప్రజలు, పేద ప్రజలు సన్న బియ్యము 3 పూట్ల తింటున్నారు. ఎవరు కూడా బయటికి రీసైక్లింగ్ అమ్మడం లేదు. అలాంటి బియ్యాన్నే నా ఇంట్లో కూడా నేను కూడా తెచ్చుకొని ఈ బియ్యాన్ని ఏ రోజు తినలేదు. ఈ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ బియ్యం మనం తింటున్నామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది గర్వకారణ విషయం. కోట్ల పడిగెత్తకపోయినా, ఆస్తి ఐశ్వర్యాలు లేకపోయినా, కార్లు బంగ్లాలు లేకపోయినా, మిద్దెలు లేకపోయినా 3 పూటల ప్రతి మానవునికి కడుపు నిండా భోజనం అనే ఈ మానవుని యొక్క హక్కు, ప్రాథమిక హక్కు కడుపు నిండా భోజనం తినడం అనేది అది ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం చేస్తుందంటే ఇది గర్వకారణం కాదా? ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకోవడానికి రేపు దేశానికి నాయకత్వం వహించవలసింది కూడా తెలంగాణ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రభుత్వమే దేశానికి నాయకత్వం వహించబోతుంది. ఇంత మంచిగా మనం కొనుక్కొని తిన్నంత లాగుంది.